హలో అండి, మల్లెపూలు చూడండి ఎన్ని మల్లెపూలు వచ్చాయో. అసలు రోజు ఇన్ని మల్లెపూలు వస్తున్నాయండి. రోజు వీడియో పెడదామంటే కుదరట్లే. ఇందులో కాశ్మీర్ మల్లెలు ఉన్నాయి, డబుల్ మల్లెలు ఉన్నాయి, మంచి నాటు మల్లెలు ఉన్నాయి, అన్ని రకాల మల్లెలు ఉన్నాయండి ఇందులో. ఈ మల్లెపూలు ఇలా పోయడానికి నేనైతే ఇలా చేస్తానండి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఒక 2-3 సార్లు అలా కడుగుతాం కదండి. ఆ వాటర్ని పోసేసి తర్వాత దాంట్లో బనానా పీల్స్, ఫ్రూట్స్ తొక్కలు ఏమున్నా కానీ అవన్నీ వేస్తానండి. వేసేసి 1 డే ఉంచేసి అవన్నీ చెట్లకి ఇలా ఒక చెట్టుకి ఒక డబ్బా అలా పోస్తానండి. చూడండి ఎన్ని వచ్చాయి మొక్కలు. ఇది కాశ్మీర్ మల్లె, వర్షాకాలంలో కూడా పూస్తాయండి ఇవి. మనకి ఎన్ని సీజన్ పూస్తాయి అన్నమాట. ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి. బనానా పీల్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఫ్లవరింగ్ రావడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఎనీ టైం వస్తూనే ఉంటాయండి. ఒక మొగ్గ ఒకటి అయిపోయేసరికి ఇంకా పక్కన ఎగురులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా పక్కన మళ్ళీ ఫ్లవర్ వస్తూ ఉంటాయి. చూడండి ప్రతి చెట్టు కూడా అట్లా పూసాయండి. ఇట్లా ఒక 10 చెట్లు ఉన్నాయనుకోండి, రోజు 1/2 కేజీ పువ్వులు వస్తాయండి. చూడండి ఎన్ని వచ్చాయో. కోస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మంచిగా ఎప్పటికీ ఇలా పోసుకుంటూ ఉండాలి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి పప్పు కడిగిన నీళ్ళు పోయచ్చు. ఇంకా అంటే కొంతమంది చేపలు కడిగిన నీళ్ళు కూడా పోస్తారు, కానీ నేనైతే పోయానండి. ఎందుకంటే నేను ప్రతి పువ్వు ఫస్ట్ దేవుడికి అర్చన చేసిన తర్వాత ఇంకా వేరే బౌల్లో పోస్తానండి. వాటర్ పోసి పోసేస్తాను. కాబట్టి నేనైతే అలాంటివి ఏం పోయాను. ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు పోస్తా. బనానా పీల్స్ ఎక్కువ ఒకవేళ కుళ్ళిపోయిన బనానా ఉన్నా కూడా వేస్తాను అన్నమాట. ఫ్రూట్స్ ఇంకా అలా ఏమున్నా వేయచ్చు. అలా చేస్తాను నేనైతే. చూడండి ఎంత బాగున్నాయి మల్లెపూలు. అంటే సమ్మర్ సీజన్లో కామన్లే మల్లెపూలు పోయడం, కానీ ఇవైతే ఈ మల్లెపూలు అయితే మనకి వర్షాకాలంలో కూడా పూస్తూ ఉంటాయి. కాకపోతే ఇంత ఎక్కువ పోయేవాళ్ళే, కానీ కొన్ని అయితే పూస్తాయి అన్నమాట. చెట్లు కూడా చాలా ఉన్నాయండి, ఒక 10 దాకా ఉన్నాయి. కొంచెం లేట్ అయింది ఈరోజు, అందుకే కొంచెం పువ్వులు కూడా పూసే ఉన్నాయన్నమాట. ఈ నైట్లో తీస్తున్నా అండి నేను ఈ వీడియో. కొంచెం లేట్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది, అందుకే కొంచెం ఇచ్చిన పువ్వుల వరకు వస్తున్నా. పూసిన ప్రతి పువ్వు దేవుడి పాదాల దగ్గరికి చేరాలని కోరుకుంటుందండి. అందుకే మనం ప్రతి పువ్వుని అమ్మవారికి అర్చన చేసిన తర్వాత మనం పెట్టుకోవచ్చు. కాడలు తీసేసి పూజ చేసుకోవాలండి. కాడలతో చేయకూడదు. నేను పొద్దున్న పూజ చేసేటప్పుడు కాడలు తీసేసుకుంటూ చేస్తాను అన్నమాట. ఒకవేళ మాల కడితే ఇలా కట్టుకోవచ్చు. మరి ఎంత బాగున్నాయి అసలు. ఇలా ఉన్నాయండి ఫ్లవర్స్. ఇన్నైతే వచ్చినాయి అన్నమాట రోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా, అసలు కుదరటం లేదండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.